మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. కొంచెం అర్థం చేసుకొని చేస్తారన్న ఆశతో. ఇప్పుడు మనం మ్యాటర్లోకి వచ్చేస్తే అప్డేట్స్ వచ్చేసరికి ఏ కంటెస్టెంట్ కోసం ఎవరెవరు వస్తున్నారు అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాము. తనూజ కోసం హరిత గారు అండ్ సునంద గారు హౌస్లోకి వస్తున్నారనమాట. హరిత గారు తెలిసింది కదా, అదే జాకీ గారి వైఫ్, ఆవిడ వస్తున్నారు. తర్వాత కళ్యాణ్ కోసం ఫాదర్ అండ్ బ్రదరు బాలు అంట, బ్రదరు వాళ్ళిద్దరూ వస్తున్నారంట. ఇది గూస్ బంప్స్గా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఇమ్మానియల్ వాళ్ళ బ్రదరు అండ్ జబర్దస్త్ అవినాష్ సీజన్ 4 అండ్ సీజన్ 8లో కూడా ఉన్నారు కదా. అవినాష్ జబర్దస్త్ చేశారు, ఆయన వస్తున్నారంట. తర్వాత డీమాన్ పవన్ కోసం వాళ్ళ డాడీ అన్నారు, కానీ ఏమైనా వీడియో ప్లే చేసి చూపిస్తారు అనుకుంటున్నాను. నెక్స్ట్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వస్తున్నారంట. తర్వాత రీతు కోసం వాళ్ళ బ్రదరు అండ్ ఆయన ఉన్నారు కదా అఖిల్, ఆయన వస్తున్నారంట. మా అఖిల్ అని అంటే సీజన్ 4లో అభిజిత్ అఖిల్ మంచి రైవలరీ జరిగింది కదా. అది నాన్ స్టాప్ సీజన్లో కూడా రన్నర్గా నిలిచాడు అతను అఖిల్, ఆయన వస్తున్నారు. దాని తర్వాత సుమన్ గారి కోసం వాళ్ళ మదరు లేదా లోబో ఎంటర్ అవుతున్నారంట. తర్వాత సంజన గారి కోసం నిక్కీ గల్రాని అండ్ ఆది పినిశెట్టి. నిక్కీ గల్రాని అంటే తెలిసిందే కదా, సంజన గారి సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఆది పినిశెట్టి, మనకి తెలిసిందే. సినిమాలో కూడా ఉన్నారు, సరైనోడు ప్లస్ ఇప్పుడు అఖండ 2లో కూడా విలన్ రోల్ చేస్తున్నారు కదా, ఆయన అనమాట. ఆయన మరిది అవుతారు సంజన గారికి. తర్వాత భరణి గారి కోసం మదరు లేదంటే నాగబాబు గారు కన్ఫామ్. ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నాకు తెలిసి ఈ దెబ్బతో భరణి గారి గ్రాఫ్ బాగా పెరిగిద్ది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తర్వాత దివ్య గారి కోసం వాళ్ళ ఫాదరు అండ్ బ్రదరు వస్తున్నారంట. పోయినసారి వాళ్ళ మదర్ వచ్చారు కదా, అందుకే ఇప్పుడు ఫాదరు వాళ్ళు వస్తున్నారు. అది ఇప్పుడున్న మనకున్న అప్డేట్స్. తర్వాత ఎలిమినేషన్ వచ్చేసరికి దివ్య, మన ఓటింగ్ పోల్స్ మీరు ఫాలో అయితే దాంట్లో మనం ఎప్పుడు ఎవరిది బాటంలో చెప్పుకున్నామో మ్యాక్సిమం వాళ్ళే ఉంటున్నారు బాటంలో. దాని ప్రకారం దివ్య, నిఖిత నిన్న చాలా పెద్ద పెద్ద పేర్లు చెప్పారు. సంజన గారికి వాళ్ళ సపోర్ట్ చేస్తున్నారు తనూజ ఫ్యాన్స్, ఇటు దివ్యకి కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళు వేస్తున్నారు. ఇవన్నీ ఏదో వాళ్ళు టాక్టిక్స్ ఏదో మారుస్తూ ఉంటారు, కానీ అవన్నీ మనకు తెలిసినవి. అందుకే మనం పర్ఫెక్ట్గా చెప్పాం, లేదు బాటంలో వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరిలోనే ఎలిమినేషను. అసలు కొంతమంది అయితే బర్నీ గారు లేదంటే డిమాన్ పవన్ ఇలా కూడా పెట్టారు. అవన్నీ జరగవని మనకు తెలుసు. మనం కన్ఫామ్గా ఓటింగ్ ట్రెండ్స్ రిజల్ట్స్లో మనం ఏమైతే చెప్తున్నామో అదే కన్ఫామ్గా జరుగుతుంది. మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకి అది బాగా తెలుసు. అందుకనే మనల్ని ఫాలో అయ్యి కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.